అందరికీ నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు టాపిక్ యోగా శరీరంలో ఎటువంటి భాగం అయిపోయిందో దాని గురించి, యోగా యొక్క విశిష్టాత్మకత, దాని యొక్క ప్రాముఖ్యత గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. మరి మొదటగా నా పేరు మాదేరి జనార్దన్ రావు. డిప్లొమా ఇన్ యోగా ఆంధ్ర యూనివర్సిటీలో చేసి ఉన్నాను. గత 10-15 సంవత్సరాల నుంచి యోగా తరగతులను నిర్వహిస్తూ ఉన్నాను. సో దాంట్లో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా మీ అందరికీ ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ, యోగా అనేసరికి మొట్టమొదటి మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి పతంజలి మహర్షి. పతంజలి మహర్షి ఇంచుమించుగా 5,000 సంవత్సరాల క్రితమే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు యాక్టివేట్ అవుతుంటే మన శరీరం, అంటే ఈ దేహం ఏదైతే ఉందో అది ఏ రకమైనటువంటి వ్యాధులు కానీ ఏమీ లేకుండా చక్కగా ఎప్పుడు కూడా యంగ్ అండ్ డైనమిక్గా ఉంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యోగాలో మనకి ఆయన తెలియజేసింది ఏంటంటే అష్టాంగ యోగా. అష్టాంగ అంటే 8. ఈ యోగాని మనం సాధన చేయడానికి 8 భాగాలుగా విభజించడం జరిగింది. మన చక్కగా సాధన చేసుకోవడానికి మనకి సౌలభ్యం కోసం 8 భాగాలు చేశారు. ఇందులో మొట్టమొదటిగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో మొట్టమొదటి 3 ఏవైతే ఉన్నాయో, యమ, నియమ, ఆసన ఏవైతే ఉన్నాయో వీటిని భౌతిక వికాసంగాను, అలాగే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అన్నవి 2 ఏవైతే ఉన్నాయో ఇవి మానసిక వికాసం కొరకు, చివరి 3 ఏవైతే ఉన్నాయో ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని ఆధ్యాత్మిక వికాసం కొరకు మనకి కేటాయించడం జరిగింది. ఇందులో ఈవేళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే, చాలా క్షుణ్ణంగా మనం చెప్పుకుంటే, యమ అంటే యమము అంటే ఏదైనా సరే ఒక సమాజానికి, ఒక సంఘానికి మనం చేసినటువంటి ఒక సేవ. ఎవరైతే ఇట్లా సేవ చేస్తారో దాన్ని యమము అంటారు. అట్లాగే రెండోది ఏంటంటే నియమము, అంటే మనం వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అట్లా ఎవరైతే వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పెట్టుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నేను లెగిస్తాను, లేదనుకుంటే నా దగ్గరికి ఎవరైనా సరే ఆర్థికంగా సహాయం కోసం వస్తే వాళ్ళు అడిగినంత కాకపోయినా సరే నేను ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను. అట్లాంటి ఏదైనా సరే మనం వ్యక్తిగతంగా కొన్ని నియమాలు ఉండాలి. ఇవి ఎలా ఉండాలి? అనుశాసనం అంటే సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఒకేలా ఉండాలి ఇవి. అంతే తప్ప ఎండాకాలంలో ఒకలాగా, వర్షాకాలంలో ఒకలాగా ఇట్లా ఉండకూడదు. సో అట్లాంటి యమ, నియమ. ఆసన, ఇప్పుడు చాలామంది ఏంటంటే యోగా క్లాస్ అనేసరికి ఆసన దాన్నే భూతద్దంలో చూస్తారు. యోగా ఆసనాస్ అనేది యోగా సాధనలో ఒక పార్ట్, అంతే, ఒక లిటిల్ బిట్ పార్ట్. సో ఈ ఆసన అనేసరికి అర్థం ఏంటంటే మనకి శరీరం దృఢంగా, శరీరం వ్యాధులతో రహితంగా శరీరం దృఢంగా ఉండడం కోసం చక్కని సౌష్ఠవం, చక్కని రూపం రావడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఆసనాస్. అయితే చాలామంది ఈ ఆసనా విషయంలోకి వచ్చేసరికి ఏమనుకుంటుంటే ఎక్కువ ఆసనాస్ నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఉంటారు. ఎక్కువ ఆసనాస్ నేర్చుకోవడం తాపత్రయం కాదు. నేర్చుకున్న తక్కువ ఆసనాస్ అయినా సరే చక్కగా మనకి పూర్తిగా సాధ్యమైనంతకు ఆ సీక్వెన్స్, ఆ ఆసన సీక్వెన్స్, ఆ భంగిమలు మనకి తెలియాలి. అట్లాగే నెక్స్ట్ 4వది ఏంటంటే ప్రాణాయామ. ప్రాణ అంటే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఆయామం అంటే విస్తరించడం. మనం తీసుకున్న శ్వాస ఏదైతే ఉందో అంటే ఉచ్ఛ్వాస, తీసుకునే శ్వాసని అట్లాగే శ్వాసను విడిచిపెట్టే విధానాన్ని చక్కగా గమనిస్తూ ఈ శ్వాసని నిమిషానికి మనం తీసుకున్న శ్వాసల యొక్క సంఖ్యను తగ్గించడానికి మనం చేసే ప్రయత్నమే ఏదైతే ఉందో దాన్ని ప్రాణాయామం అంటారు. అట్లాగే నెక్స్ట్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహార అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు వాటికి కావాల్సిన భోజనం ఏదైతే ఉందో వాటి యొక్క ఆలోచన, మన మనసు యొక్క ఆలోచన, మన ఇంద్రియాలకు కావాల్సిన భోజనం ఏదైతే ఉందో వాటిని తగ్గిస్తూ మన మనసు ఎటువైపు డైవర్ట్ చేయకుండా ఒకేసారి, అంటే మన కుటుంబం వైపు పెట్టాలా, చదువు వైపు పెట్టాలా, మనం చేసినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాని వైపు పెట్టాలా, మన మనసుని మనకు కావాల్సిన మార్గంలో తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నమే ప్రత్యాహార. అలాగే ధారణ. ధారణ అంటే ఏంటంటే మనం చేసిన ప్రత్యాహార ఏదైతే ఉందో దానిని కంటిన్యూ చేయగలగాలి. కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఎక్కడ డిస్కంటిన్యూ లేకుండా ఒక సీసాలో తైలము లేదా నూనె వేసేటప్పుడు కంటిన్యూ పోస్తే అది అదే పాత్రలోకి పూర్తిగా వెళ్తుంది. సో అట్లా మనం వేయగలిగేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ధారణ. ధ్యాన అంటే ఏంటంటే మన మనసు యొక్క ఆలోచన నిలిపి మన మనస్సుకి ఏకీకృతం చేయడం అన్నమాట. అంటే నిశ్చిత బ్రహ్మానంద స్వరూపం ఏదైతే ఉందో, ఆ సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకెళ్ళడం అన్నది ఇది
ధ్యాన స్థితి అంటారు. ఈ ధ్యాన స్థితి నుంచి మనం సెకండ్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం. సమాధి ఏంటంటే ఇక్కడ భగవంతుడితో ఎవరైతే ఈక్వల్ అవుతున్నారో ఆ భగవంతుడి స్థితి ఎవరికైతే వచ్చిందో అప్పుడు ఆ భగవంతుడితో కలిసిపోవడమే, పూర్తిగా లయమైపోవడమే సమాధి స్థితి అంటారు. అయితే ఈవేళ మన టాపిక్ ఏంటంటే ఈ మూడోది ఏదైతే ఉందో, ఈ అష్టాంగ యోగాలో మూడోది ఏదైతే ఉందో ఆ ఆసనాస్ గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఏంటంటే ఈ ఆసన విషయంకి వచ్చేసరికి స్థిరం సుఖం ఆసనం అని పతంజలి మహర్షి మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. స్థిరం అంటే మీరు ఏదో ఒక ఆసన ప్రాక్టీస్ చేసినప్పుడు స్థిరంగా ఉండగలగాలి. ఆసన స్థితిలో ఉండేటంతసేపు కూడా మనం చాలా సుఖంగా ఉండగలగాలి, చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అంటే సుఖంగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. సో అట్లా ఎప్పుడైతే ఉన్నామో ఆ ఆసన స్థితిలో మనం రాగాలి. అసలు ఈ ఆసన స్థితిలో ప్రాక్టీస్ చేయడానికి ముఖ్యంగా ముందు మనం ఏం చేయాలంటే కొద్దిగా వార్మప్ చేయాలి, అంటే సూక్ష్మ వ్యాయామం చేయాలి. ఈ శరీరానికి కావాల్సినటువంటి భౌతిక వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో మనకి తప్పనిసరిగా ఈ వ్యాయామాలన్నీ చేసి శరీరం ఎప్పుడైతే మన మనస్సు మన శరీరం ఎప్పుడైతే శరీరంతో సహకరిస్తుందో అప్పుడు మనం ఈ ఆసనాస్లోకి వెళ్ళాలి. అయితే ఆసనాలు నేర్చుకునేటువంటి సాధకుడు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ప్రాథమిక ఆసనాలు అంటే తక్కువ సమయంలో ఎక్కువ నేర్చేసుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా కొంత సమయం ఇచ్చినప్పుడు మనం చక్కగా నెమ్మదిగా ఒకటి ప్రాథమిక ఆసనములు అంటే చాలా చిన్న ఆసనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తాన పాదాసనం ఒకటి, మేరుదండాసనం ఒకటి, నౌకాసనం లేదా నావాసనం ఒకటి. సో ఇట్లాగా నెమ్మదిగా ఆసన స్థితిని ఆసనాసలు నేర్చుకోవాలి. అట్లాగే ఈ ఆసనం నేర్చుకునేటప్పుడు కూడా ఏంటంటే ఆసన స్థితిలోకి వెళ్ళే విధానము, ఆసన స్థితిలో ఉన్న విధానము, ఆసన స్థితిలోంచి బయటకు వచ్చే విధానము, ఈ మూడు పెర్ఫెక్ట్గా ఉండాలి. అట్లాగే నెక్స్ట్ ఆసన స్థితిలోకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలా, శ్వాస విడిచిపెడుతూ వెళ్ళాలా. ఆసన స్థితిలో ఉండేటప్పుడు సామాన్య శ్వాసలతో ఉండాలి. ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ రావాలా, శ్వాస విడిచిపెడుతూ రావాలా. ఇవన్నీ కూడా స్పష్టంగా మన ఆసనాసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పనిసరిగా మన బ్రీతింగ్ ఏదైతే ఉందో దాంతో సింక్రనైజ్ అయ్యి చేస్తుండాలి. అంతే తప్ప అలా కాకుండా ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆసనాసన శ్వాస దేనికి పొంతం లేకుండా చేస్తే రోడ్డు మీద చేసిన సర్కస్ చేసేవాడికి మనకి అస్సలు ఏం తేడా ఉండదు. సో కాబట్టి ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక సాత్విక లక్షణాలతోని చక్కగా ఈ గురువు ఎవరైతే ఉన్నారో, సద్గురు ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో, యోగా టీచర్ ఎవరు ఉన్నారో, చక్కని నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్ దగ్గర తప్పనిసరిగా యోగా ప్రాక్టీస్, ఈ ఆసన ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వైట్ పేపర్ మీద మనం డ్రాయింగ్ వేసాం అనుకోండి, అది సరిగా రాకపోతే ఆ పేపర్ని పక్కన పెట్టి మరో పేపర్ తీసుకోవచ్చు. అట్లాగే ఏదైనా సరే ఒక క్లాత్తో నుంచి ఒక జాకెట్ ముక్క కానీ షర్ట్ కానీ తయారు చేసేటప్పుడు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఆ క్లాత్ పక్కన పడేసి ఇంకో క్లాత్ని తీసుకురావచ్చు. బట్ ఆసనాన్ని సరిగ్గా ఏంటంటే మన శరీరం మీద మనం అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇంకో శరీరం తీసుకురాలేం కదా. సో కాబట్టి తప్పనిసరిగా ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక సద్గురు సాధ్యంతో చక్కని నాలెడ్జ్ ఉన్నటువంటి యోగా ట్రైనర్స్ దగ్గరే మనం యోగా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ స్థిరము సుఖం ఆసన గురించి ఎట్లా చెప్పారు. అట్లాగే ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది యోగా మ్యాట్ ఉండాలి. ఆ యోగా మ్యాట్ ఏంటంటే ముఖ్యంగా మనకి 2 రకాలైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయి. అదేంటంటే చక్కగా మనం పవనముక్తాసనం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది వేసేటప్పుడు వెన్నుముకనికి పూర్తిగా కిందన నొక్కబాటు కాకుండా, అలాగే వజ్రాసనం వేసేటప్పుడు పాదాలు కిందన ఒత్తేయకుండా ఉండడం కోసం చెప్పేసి చక్కగా మనం మ్యాట్స్ ఉపయోగిస్తాం. అట్ ద సేమ్ టైం యోగా మ్యాట్ కింద వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ యోగ సాధకులు ప్రాక్టీస్ చేసేటప్పుడు మన చుట్టూ కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎర్త్ పొటెన్షియల్ వాల్యూ 0 కాబట్టి ఆ పొటెన్షియల్ వాల్యూ పూర్తిగా కింద లాగేయకుండా ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది సాధకుల్లో ఉండడం కోసం మనకి ఈ ఆసన ప్రాక్టీస్ చేసినా ఉపయోగపడుతుంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నప్పుడు సాధకుడికి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఆయన పూర్తిగా అంటే మితాహారి ఉండాలి. అంటే ఆకలితో ఉండడం కానీ, లేదా నిద్ర తక్కువలో ఉండడం కానీ, లేదా అప్పటికే జీవి అంటే సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా టైర్ అయిపోయి ఉండడం కానీ అట్లాంటిది అయ్యి ఉండకూడదు. చక్కగా అన్నీ కూడా నార్మల్ స్థితిలో ఉండాలి. అట్లాగే వేసవకాలంలో సాధన చేసేటప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తప్పనిసరిగా సాధనలో కూర్చోవాలి, డిహైడ్రేషన్ అన్నది జరగకుండా. అట్లాగే తప్పనిసరిగా యూరినల్స్ పోసుకొని రావాలి. ఎవరైతే బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలి, నాకు వెయిట్ లాస్ అవ్వాలి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా యోగా ఆసన క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు స్నానం చేసి లేదా గోరువెచ్చగా స్నానం చేసి యోగా తరగతులకి అటెండ్ అవ్వడం చాలా మంచిది. ఇట్లా కాకుండా ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు రోజు ఏదైతే ఉందో నైట్ డిన్నర్ ఏదైతే ఉందో వాళ్ళు తప్పనిసరిగా నైట్ డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 7 o'clock అలా భోజనం చేసేసేయాలి. లేదు అనుకుంటే లైట్ ఫుడ్ తీసుకోగలగాలి. కొన్నాళ్ళ వరకు యోగా ఆసనాస్లో మనం కావాల్సిన ఆసన స్థితిలో
పూర్తిగా మనం వెళ్ళాలి అనుకుంటే మన శరీరాన్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మన ప్రాథమిక ఆసనాస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ ఆసనాస్ గురించి మనం చూసుకోగలిగితే మనకి పతంజలి మహర్షి చెప్పిన గ్రంథంలో చెప్పినట్టుగా 84 లక్షల ఆసనాలు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల ఎక్సర్సైజ్లు ఉన్నాయి. మరి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయడం అంటే ప్రాక్టీస్ చేయలేం కాబట్టి కనీసం సాధకుడు రోజుకి నిత్య సాధన ఆసనములు నిత్యం మనం సాధన చేసుకోవడానికి ఒక 7 ఆసనాస్ ఉంటాయి. ఈ 7 ఆసనాస్ ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతారో దాన్ని మనం నిత్య సాధన ఆసనములు అంటారు. అవి చక్కగా మనకి కూర్చొని చేసే ఆసనాస్ 3 ఆసనాస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ బెల్లకితలా పడుకొని చేసే ఆసనాస్ ఒక 3 ఆసనాలు ఉన్నాయి. బోర్లా పడుకొని చేసే ఆసనం ఒక ఆసనం ఉంటుంది. వెల్లకితలా పడుకొని చేసే ఆసనాస్లో ముఖ్యంగా మనకి ఉండేటటువంటి ఆసన సర్వాంగాసన. ఇది 84 లక్షల ఆసనాస్లో దీన్ని రాణి ఆసన అని పిలుస్తారు. సర్వ అంగాలకి కూడా మనకి బలాన్ని ఇచ్చేటువంటి ఆసన కాబట్టి దీన్ని సర్వాంగాసన అంటారు. అట్లాగే రెండోది దానికి కౌంటర్, దీన్ని మత్స్యాసన అంటారు. సర్వాంగాసనంలో మనకి ఏముందంటే మెడభాగం బాగా నొక్కబడి ఉంటుంది కాబట్టి. అలాగే సర్వాంగాసనం ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే థైరాయిడ్తో సన్నమవడం కానీ లావ్ అవ్వడం కానీ ఎవరైతే జరుగుతుందో వాళ్ళకి చక్కగా ఉపయోగపడే ఆసన సర్వాంగాసన. అట్లాగే మత్స్యాసన, దానికి కౌంటర్ మత్స్యాసనంలోని మనకి మెడ యొక్క కండరాలు బాగా సాగబడి ఛాతి భాగం బాగా పైకెత్తి చక్కగా మనం మత్స్యాసనం వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కౌంటర్ ఆసన వేయడం వల్ల మెడ యొక్క కండరాల నొప్పి తగ్గుతుంది. అట్లాగే మూడోది జఠర పరివర్తన ఆసన. జఠర అంటే పొట్ట, పరివర్తన అంటే మార్పులు. మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలన్నీ కూడా నాడీ వ్యవస్థ అవ్వచ్చు, ఎక్స్క్రేటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ అవ్వచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ నర్వ్ సిస్టమ్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా సెట్ అవ్వాలంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే జఠర పరివర్తన వ్యవస్థ. అంటే ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతుందో, డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని మనం చక్కగా ఉపయోగపడేటువంటి జఠర పరివర్తన ఆసన మనం వేయగలిగితే చక్కగా ఇవన్నీ కూడా చక్కగా సెట్ అవుతుంది. ఈ 3 వెల్లకితల పడుకుని వేసే ఆసనాస్. అట్లాగే బోర్ల పడుకుని వేసే ఆసన, నిత్య సాధన ఆసనంలో బోర్ల పడుకుని వేసే ఆసన ఏంటంటే ధనురాసన. ఈ ధనురాసన వేయడం వల్ల ఏంటంటే చక్కగా ఎవరైతే హార్ట్ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఛాతీ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చక్కగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ధనురాసన. అలాగే కూర్చొని చేసే ఆసనాస్లో 3 ఆసనాస్ ఉంటాయి. ఈ 3 ఆసనాస్ ఏంటంటే చక్కగా పశ్చిమోత్తానాసన. పశ్చిమోత్తాన నాడి పాదాల దగ్గర నుంచి చక్కగా మనకి బ్రెయిన్ వరకు కూడా తుంటి భాగం నుంచి ప్రయాణం చేస్తుంది. ఈ పశ్చిమోత్తానాసన వేసేటప్పుడు ఎవరైతే 2 కాళ్ళు ముందు చాపుకొని నిండుగా శ్వాస తీసుకొని పావుబెండింగ్ వేస్తారో పొట్ట, ఛాతీ, ఫేసు పూర్తిగా మనకి మోకాలకి పాదాల వరకు అందుకొని చక్కగా మన చేతుల నిండుతో పాదాలు అందుకొని ఎల్బోస్ ఎవరైతే నేల వరకు టచ్ చేయగలుగుతారో ఆ ఒక్క పశ్చిమోత్తానాసన ఎవరైతే వేయగలుగుతారో 100 ఆసనాస్ మనకు వచ్చేటటువంటి ప్రయోజనం జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీకి చక్కగా సహకరిస్తుంది. అలాగే డయాబెటీస్కి ఉపయోగపడిన ఆసన కూడా ఇందులో 7 ఆసనాస్లో మనకి పెట్టడం జరిగింది. దాన్నే మనం వక్రాసన లేదా అర్ధమధ్యంద్ర ఆసన అని చెప్పి అంటారు. ఇది ఎవరైతే చక్కగా వేస్తారో సహజంగా మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో సఫిషియెంట్గా మన బాడీకి రిలీజ్ అయ్యి మనల్ని డయాబెటిక్ అలాగే ప్రీ డయాబెటిక్ నుంచి మనల్ని గట్టెక్కించి చక్కగా మన ఆరోగ్యానికి సహకరించడానికి చక్కగా ఉపయోగపడే ఆసన ఈ అర్ధమధ్యంద్ర ఆసన. అట్లాగే యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆఖరిలో ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలనుకున్న ఆసన ఏంటంటే మయూరాసన. ఇది కూర్చొని వజ్రాసన స్థితి నుంచి కూర్చొని మనం వేయడం జరుగుతుంది. మయూర్ అంటే నెమలి. ఈ మయూరాసన లేదా దానికన్నా ముందు హంసాసన బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందువల్లంటే ఈ మయూరాసన ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అధునాతనమైన మెడికల్ సైన్స్లో మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలని, మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బయట తీయడానికి చాలా రకమైన టెక్నాలజీ ఉందో తప్ప మన బ్రెయిన్లో ఉన్నటువంటి మల్లాల్ని బయట తీయడానికి అధునాతనమైన టెక్నాలజీ లేదు. మరి మన బ్రెయిన్లో ఉన్నటువంటి మల్లాలను బయట తీసినటువంటి ఏకైక మార్గం ఈ మయూరాసనం ద్వారా. ఎవరైతే చక్కగా మయూరాసనాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి మల్లాలను తొలగితే అట్ ద సేమ్ టైం పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి చక్కగా మనకి ఈ డైజెస్టివ్ సమస్య, ఈ అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ లేదా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నియంత్రణ మనకి చక్కగా మన నియంత్రణలోకి వస్తుంది. సో ఇట్లా ఏంటంటే ఈ నిత్య సాధన ఆసనాలు మన ఆసనాలు అనేసరికి మనకి గుర్తొచ్చేసి చాలామంది ఏంటంటే 4 రకాల ఆసనాలు ఉంటాయి. 1 స్టాండింగ్ నించొని వేసే ఆసనాస్, 2 కూర్చొని వేసే ఆసనాస్, 3 వెల్లకితల పడుకుని వేసే ఆసనాస్, 4 బోర్లా పడుకుని వేసే ఆసనాస్. ఈ ఆసనాస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆసనాస్ విషయానికి వచ్చేసరికి పిల్లలకి ఏకాగ్రతను పెంచడానికి చక్కని ఆసనాస్ ఉంటాయి. ఈ పిల్లలు చదువు మీద కానీ వాళ్ళు చేసేటువంటి పనుల మీద కానీ వాళ్ళు ఉండేటువంటి ఆటల వాటి మీద కానీ చక్కని అవగాహన రావడం కోసం, ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ పే చేయడం కోసం చక్కని ఆసనాస్ ఉంటాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం వృక్షాసనం ఒకటి,
నటరాజాసనం ఒకటి, అట్లాగే నెక్స్ట్ మనకు గరుడాసనం ఒకటి పిల్లలకు చక్కగా ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళకి ఏంటంటే విమానాసన చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విమానాసనం ఏంటంటే ఏకపాద అంటే ఒకే పాదం మీద మనం నిలబడతాం. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ కనీసం తక్కువలో తక్కువ 10 సెకండ్లు ఒక పాదం మీద కానీ నిలబడగలిగితే వాళ్ళ శరీరంలోని అంటే ఏదైనా సరే ఈ డాక్టర్స్ ఇచ్చినటువంటి ఈ మెడిసిన్స్కి ఆ జీవి రెస్పాండ్ అవుతున్నాడని చెప్పేసి మనకు చక్కగా తెలుస్తుంది. మరి ఇట్లాగే చాలామంది ఏమనుకుంటారంటే యోగా ఆసనాస్ అనేసరికి ఏంటంటే శరీరాన్ని చెమటెక్కించడం, శరీరాన్ని ముందుకి వెనక్కి ఉంచేయడం అని అనుకుంటారు. యోగా ఆసనాస్ ఏంటంటే చక్కగా అంతలా కాకుండా శరీరం మనం ఆసన సాధన చేసేటప్పుడు సామూహికంగా యోగా తరగతుల్లో సాధన చేసేటప్పుడు సాధకుడు గమనించవలసింది ఏంటంటే అయ్యో నా పక్కన ఉన్నవాడు కానీ నా ముందున్నవాడు కానీ వాడు యంగస్టార్ అయి ఉండొచ్చు, వాళ్ళు తినే ఆహార వ్యవహారాలు ఒకలా ఉండొచ్చు, వారి యొక్క దినచర్య ఒకలా ఉండొచ్చు, వాడు పెరుగుతున్న వాతావరణం ఒకలా ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఆసనాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఒకరికొకరు కంపేర్ చేసుకోకూడదు. మన ఏజ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉందో చూసుకోవాలి. మనం వేసుకునే డ్రెస్ చాలా కంఫర్ట్నెస్ అయ్యి ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ కంఫర్ట్ అయ్యి ఉండాలి. అన్ని రకాలుగా అంటే వెంటిలేషన్ పూర్తిగా సహజంగా వాయువు వచ్చి వెళ్ళడం, చక్కని గాలి వేయడం, ఏ రకమైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో వేడి ఎక్కువగా ఉండకుండా ఉండడం, అట్లాగే చక్కగా గాలి వేసిన వాతావరణం ఏదైతుందో సాధకుడు అక్కడ ప్రాక్టీస్ చేస్తే అక్కడ సాధన చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. లైట్గా సన్లైట్ ఎస్పెషల్లీ ఈ ఆసన విషయంలోకి వచ్చేసరికి చాలామంది సాధకులు ముఖ్యంగా సూర్య నమస్కారం బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఈ ఆరోగ్యం అనేసరికి మనకి మొట్టమొదటి మన బ్రాండ్ అంబాసిడర్, మన ఆరోగ్యానికి చిహ్నం ఆ సూర్య భగవానుడు. చక్కగా సూర్య భగవానుడిని నమస్కరించుకొని ఈ సూర్య భగవానుడు ద్వారా చక్కగా మనకి 12 రకాల ఆసనములు ఒకే సైకిల్ ఉంటే ఆ సూర్య భగవానుడికి మనం నమస్కారం చేసుకుంటూ మొట్టమొదటిగా ఓం మిత్రాయ నమః, రవయే నమః, అలాగే నెక్స్ట్ సూర్యాయ నమః, ఖగాయ నమః, బాణవే నమః, హిరణ్య పూష్టే నమః, హిరణ్య గర్భాయ నమః, మారీచే నమః, అట్లాగే సవిత్రే నమః, ఆర్కాయ నమః, అలాగే భాస్కరే నమః అని ఇలాగ ఇంచుమించు 12 రకాల మంత్రాలు ఉన్నాయి. ఈ 12 మంత్రాలు కూడా 12 రకాలైనటువంటి ఆ సూర్యభగవానుడిని మనం కొలుచుకుంటూ ఆ శ్లోకాలు ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్య గర్భాయ నమః అంటే ఓ భగవంతుడా నువ్వు మమ్మల్ని చక్కగా నీ పొట్టలో పెట్టుకుని ఒక బిడ్డల్లా మమ్మల్ని కాపాడుతున్నావు. ఓ మిత్రులా మిత్రులా మమ్మల్ని కాపాడగలుగుతున్నావు. ఓం పూష్టే నమః అంటే మాకు చక్కని బలాన్ని ఇచ్చినటువంటి శక్తివంతుడిగా నువ్వు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నావు తండ్రి అని చెప్పేసి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఇందులో 12 రకాల ఆసనాస్ ఉంటాయి. అది మొట్టమొదటి 12 రకాల ఆసనాస్ ఏంటంటే నమస్కార ముద్ర, హస్త ఉత్తాన, పాదహస్తాసన, హస్వ సంచలన, అట్లాగే నెక్స్ట్ దండాసన, అష్టాంగ నమస్కార, భుజంగాసన, అలాగే పర్వతాసన, హస్వ సంచలనాసన, అట్లాగే పాదహస్తాసన, హస్తోత్తాన, ప్రణామాసన. ఇట్లా 12 రకాల ఆసనాలు ఉంటాయి. కనీసం మనకి టైం లేనప్పుడు సాధకుడు సాధన చేయడానికి టైం లేనప్పుడు కనీసం ఈ 12 రకాల ఆసనాలని ఒక సైకిల్గా చేసుకొని కనీసం 8 నుంచి 12 సెట్స్ కేవలం ఈ సూర్య నమస్కారం ఒక హాఫ్ అన్ అవర్ వేసుకొని మగవాళ్ళు అయితే ఒక హాఫ్ అన్ అవర్ తైలము నూనెని చక్కగా శరీరం అంతా బాగా మర్దించుకొని సూర్యకిరణాలు లేలేత సూర్యకిరణాలు మన శరీరం మీద పడుతున్నప్పుడు ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ స్కిన్ పై ఉన్నటువంటి సోరియాసిస్ కానీ చర్మ వ్యాధులు కానీ ఈ యొక్క ఈ ర్యాషెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోయి చక్కగా ఒక శరీరం అంతా కూడా నిగనిగలాడుతూ చక్కగా తయారవుతారు. మరి దీనికి సూర్య నమస్కారం ఉపయోగపడదు. ఎవరైతే సూర్య నమస్కారం చక్కగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అంతఃస్రావి గ్రంథులు ఏవైతే ఉన్నాయో పిట్యూటరీ గ్లాండ్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ పారాథైరాయిడ్ గ్లాండ్ కానీ ఎడ్రినల్ గ్లాండ్ కానీ అలాగే సెక్సువల్ గ్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అయ్యి వాటి స్రవాలని ఎంతవరకు మోతాదులు అంటే అవి ఎక్కువ స్రవించినా సరే నష్టమే, తక్కువ స్రవించినా నష్టమే. సో ఇవన్నీ కూడా ఆ యొక్క క్వాంటిటీస్లో చక్కగా స్రవిస్తాయి. స్రవించిన తర్వాత అవి మన శరీరానికి ఈ లోపల ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. మరి ఈ లోపల ఉన్న వ్యవస్థలు ఎప్పుడైతే చక్కగా పనిచేస్తాయో ఈ బయటికి కనిపించినటువంటి ఈ పూర్వాంగాలు చేతులైన ఉండండి, చర్మాంగాలు కాళ్ళు ఎవరైనా ఉండండి, ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ఇది ఆసనాస్. అందువల్ల ఏంటంటే యోగా ఆసనాస్ అనేసరికి మనకి 5 ప్రాపర్టీస్ ఆఫ్ యోగా టు ద హెల్త్ అనేటువంటి ఓ టాపిక్ని మనం తీసుకోవాలి. చక్కని మొట్టమొదటి ఏంటంటే మనం చక్కని ఎక్సర్సైజ్ కావాలనుకుంటే మొట్టమొదటి ప్రాపర్ ఆసనాస్, రెండోది ప్రాపర్ బ్రీతింగ్ అనేసరికి ప్రాణాయామ, మూడోది ప్రాపర్ డైట్ అనేసరికి సాత్విక ఆహార, అలాగే ప్రాపర్ థింకింగ్ అనేసరికి పాజిటివ్ థింకింగ్, అలాగే నెక్స్ట్ ప్రాపర్ రిలాక్సేషన్ అనేసరికి మెడిటేషన్. సో ఇవన్నీ కూడా ఈ 5 ప్రాపర్టీస్ ఆఫ్ యోగా ఎవరైతే చక్కగా ఫాలో అవుతారో సాధకుడు
చక్కగా ఆసన స్థితిని పొందగలుగుతాడు. కనీసం 2-2.5 గంటలు, మినిమం 2.5 గంటలు ఒకే ఆసన స్థితిలో కూర్చుంటే దాన్ని ఆసన సిద్ధి అంటారు. కాబట్టి ఈ 84 లక్షల ఆసనాలు, 84 లక్షల జీవరాశిలో చూసుకుంటే ఒక డిఫరెంట్ ఆసన ఏదైతే ఉంది అంటే దాన్ని మనం వజ్రాసన అని చెప్పొచ్చు. ఎందువల్లంటే కడుపు నిండా తిన్న తర్వాత కూడా మనం 10 నిమిషాలు, పావుగంట, ఒక అరగంట సేపు వరకు చక్కగా ఎవరైతే ఈ వజ్రాసనంలో కూర్చుంటారో వజ్ర నాడి చక్కగా యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయిన తర్వాత తినేసిన ఆహార పదార్థాలు ఏవైతున్నాయో తక్కువ సమయంలో అవి పూర్తిగా జీర్ణమయ్యి ఆ యొక్క మొత్తం ఎనర్జీని మన బాడీకి న్యూట్రియంట్ వాల్యూస్ని సప్లై అవుతుంది. చక్కగా ఆ సాధకుడికి తక్కువ సమయంలోనే పూర్తిగా మనకి ఈ యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ అంది శక్తి రావడం జరుగుతుంది. మరి ఇట్లా ఇంత చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పిఎంసి ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.